హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టొమాటో రోటి పచ్చడి పుదీనా కాంబినేషన్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 7 టొమాటోస్కి 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు స్పైస్ లెవెల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని తగ్గించుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ అలానే పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది స్టార్టింగ్లో యాడ్ చేయడం వల్ల మనకి టొమాటోస్ త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత టొమాటోస్లో నుంచి వాటర్ వస్తాయి. ఈ టైంలో మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెమ్మల చింతపండు సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత టొమాటోస్ 50% కుక్ అయిపోతాయి అన్నమాట. ఆ టైంలో మనం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కట్ట పుదీనా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా పోయిన వరకు సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని తర్వాత దాన్ని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, సరిపోదేమో అని ఒక 2 రెమ్మల వెల్లుల్లి తీసుకొని ఒక 4 పల్సెస్ ఇస్తే ఎంతో రుచికరమైన టొమాటో పచ్చడి రెడీ. నిజంగా చాలా బాగుంది టేస్ట్. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా టేస్టే వేరు. ఒకసారి ట్రై చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.